అందరికీ జై శ్రీ గణేష, జై హనుమాన్, జై శ్రీరామ్. సో ఓం నమ శివాయ. ఈరోజు ఎక్కడున్నాం కదా అంటే శంకర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ దగ్గర ఉన్నాం. సో లాస్ట్ టైం వచ్చిన అప్డేట్ కొంచెం ఉండే ఈరోజు. సో మొత్తానికైతే ఈరోజు అప్డేట్ ఏంటి కదా అంటే సో బొట్టు ఒకటి కొంచెం పెండింగ్లు ఉండే అన్న. సో దాని గురించి అని చెప్పేసి వర్క్ ఎక్కడ వరకు అయింది, ఇంకుందా లేదా, సో గణేష్లు ఇంకా వర్క్లు అయినాయా కాలేదా, సో దాని గురించి అయితే అప్డేట్ గురించి అయితే వచ్చేసినాయి ఈరోజు. సో పైన మనకు చూసుకుంటే కదా చూడండి ఎంత జరుగు కొంచెం బొట్టు చూపియనా. బొట్టు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం మామూలుగా ఎట్లా. సో నేను యాక్చువల్లీ వద్దామనుకున్నా రోజు, కాకుండా నాకు అంత టైం లేకుండే. సో బొట్టు వరకు అయితే ఫినిషింగ్ అయింది. అండ్ ఇంకోటి వన్ మోర్ ఏంటి కదా అంటే వెనకాల మనకు సూర్యభగవాన్ చక్రం ఏదైతే ఉందో అది కూడా మూమెంట్ ఉందట. ఒకసారి వెనకాల చూపాను, వెనకాల మూమెంట్ కూడా ఉందట బ్యాక్ సైడ్. సో సూర్యభగవాన్ చక్రం ఏదైతే ఉందో అది కూడా తిరుగుతుందంట. సో మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు బాలరాముడు సేమ్ యాజ్ అయోధ్యలో ఎట్లా ఉన్నాడో అట్లనే ఉన్నాడు. సో ఇంకోటి వచ్చేసి మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైడ్ అన్న. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు సీతమ్మ వారు. సో ఇట్లా మామూలు విగ్రహం తయారు చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా మంచిగా ఉంది. సో బాలరాముడికి ఎట్లా అయోధ్యలో ఉన్నట్టు సో అట్లా బ్యాక్గ్రౌండ్లో తయారు చేశాను. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ చేతికి అన్న చేతి అయితే మామూలు తయారు చేయలేదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు పూలదండ ఏదైతే ఉందో సో చాలా భారీగా ఉన్నది దండ. సో ఇక్కడ చూసుకుంటే అండ్ వచ్చేసి మెయిన్లీ సో మనకు హనుమంతుడు వచ్చేసి మూమెంట్ అయితే మామూలు అవ్వట్లేదు. సో గుండెని చీల్చుకుంటూ వచ్చేసిండు. సో లోపల చూసుకుంటే రాముడు సీతమ్మ వారు కింద అయిపోయా. సో రాముడు సీతమ్మ వారు హనుమంతుడు అయితే ఫిట్టింగ్ పొజిషన్లో సో ఒక కొండ మీద కూర్చున్నట్టున్నాడు యాక్చువల్లీ. సో ఓబీ సో చక్రం బోల తిరుగుతుందా. సో చక్రం కూడా తిరుగుతాడట అన్న. సో ఆయన ఆల్రెడీ చెప్పినా. సో మళ్ళీ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూపెట్టినా అన్నకాడ మళ్ళీ ఒకసారి చూపి. హే సో చూడండి అన్న ఒక్కసారి మళ్ళీ అన్న నా కోసం చెప్పేసి ఎస్పెషల్ ఆ స్విచ్ చేసిండు. చక్రం అయితే తిరుగుతుంది అని. సో మామూలు నాకైతే చెప్పడానికి మాటలు వస్తలేదు. ఇక అంత మంచిగా తయారు చేసారు. సో మూమెంట్ అయితే మామూలుగా లేదు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మళ్ళీ ఎస్పెషల్గా స్విచ్ ఆన్ చేసి మరీ తిరిగి చూపిస్తుండు. సో ఇక్కడ చూసుకుంటే లక్ష్మణుడు ఒక్కసారి దూరం చూపి భయ్య మామూలుగా లేదు విగ్రహం అయితే. ఆ కలరింగ్ తోటి ఆ ఎల్లో కలరు ఏదైతే పంటుందో దానికి అట్రాక్టివ్గా మంచి విగ్రహం అయితే తయారు చేసారు. సో ఇక్కడ మనకు బాణాలు వస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే అది వస్తుంది ఏమంటారు విల్లు సో వస్తుంది వచ్చేసి. ఇది వచ్చేసి అప్డేట్ అన్నట్టు. సో కొంచెం బొట్టు కోసం అని చెప్పేసి మరి ఎస్పెషల్ చాలా లాంగ్ నుంచి వచ్చేసిన వర్క్ ఎక్కడ వరకు అవుతున్నది. సో ఇక్కడి అక్కడ గణేష్ లాస్ట్ టైం వచ్చినప్పుడు పెయింట్ అయితే కాలేదన్న. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే పెయింట్ వేసారు. సో డిస్ప్లే మీద చూపించారు చూడండి. సో ఇక్కడ చూసుకుంటే పంచ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. పంచ ఒకసారి పంచ ఇక్కడ పంచ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది. సో పూలదండ గజమాల కూడా చాలా పెద్ద ఉంది భారీగా. సో ఒక్కసారి తొండం చూపి భయ్య, తొండం ఎంత పెద్దగా ఉందో మామూలుగా లేదు. సో ఇది కూడా డిస్ప్లేలో ఉంది. మ్యాక్సిమం ఇదైతే బొప్పుడు కావచ్చు. ఇది కూడా 19 feet ఉంది మ్యాక్సిమం. సో బొట్టు కూడా కలరింగ్ ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ కాలేదు. సో ఈసారి మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను పని చేస్తా ఫినిషింగ్ చేస్తే అది. సో ఒక్క నిమిషం. సో అన్న వాళ్ళని కూడా చూపించాలని బాధపడుతారు. సో ఒక్కసారి అన్నని చూపిస్తున్నా. సో అన్న కూడా చాలా వాళ్ళ కష్టానికి ఫినిషింగ్ చేస్తే మొత్తం పని చెప్పనా. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఎక్కడి నుంచి? ఇది హైదరాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు వినాయకుడు చేయడం? 25 years ఎక్స్పీరియన్స్ ఉందా? ఓకే అన్న. ఇంకా ఎంత టైం పడుతుంది ఈ విగ్రహం తయారీ? ఇది ఫినిషింగ్ చేస్తే పని చాలు. అవునవునవును కలర్ చాలు అవుతాయి మొత్తం. సో అన్న ఇప్పుడు ఈ ఫినిషింగ్ కానీ ఎంత టైం పడుతుంది ఏ గణేష్? వన్ డే మామూలు విషయం కాదన్న. అసలు అయింది ఇది ఒక్క రోజులే గణేష్ని తయారు చేస్తారట. సో ఫినిషింగ్ వర్క్ ఒకటి హాఫ్. సో అట్లా నాకు అర్థం కాలేదు. 1.5 రోజుల 1.5 రోజుకి అయితే కంప్లీట్ గణేషుడు అయితే అది కలర్ చాలా చాలు అవుతాయి. అది మండే అయ్యాక పూరా కంప్లీట్ అవుతాయి. కంప్లీట్. సో మండే రోజు మళ్ళీ వద్దాం. సో మండే వరకు అయితే కంప్లీట్ చేసిస్తారట మన గణేషుని. సో కొంచెం వర్క్ ఉంది అంతే, మ్యాక్సిమం ఒక 10 to 15% అంతే. ఫినిషింగ్ చేస్తే అది కలర్ చాలు వస్తాయి. సో అన్న వాళ్ళు చేస్తేనే ఇట్లా కలరింగ్ వస్తుంది, మామూలు విషయం కాదు. అయితే కితా ఫీల్ భయ్యా కితా
25. ఏ 25 అట. సో 25 ఫీట్లు ఉందట అన్న, మామూలు విషయం కాదు. సో టీషర్ట్ అప్పుడు ఎట్లుంటుందో అసలుకైంది నేను చెప్పలేకపోతున్నా. టీషర్ట్ అప్పుడు రావాలి అసలుకైంది, ఖచ్చితంగా వస్తా అన్న. చూసుకోసారి ఒకసారి సురీ గారు దీపక్ సింగ్. సో దీపక్ సింగ్ అన్నట. సో తయారు చేస్తుండే ఇక్కడ గణేష్. అది కలర్ చాలు వస్తుంది. ఫినిషింగ్ చేస్తున్న వర్క్ అయితే అవుతుందట. సో మండే రోజు వద్దాం, మండే వరకు కంప్లీట్ చేసి ఇస్తాడట. మండే అయితే భయ్యా. సో పూరా కథం కాదు. ठीक है, अच्छा नमस्कार, జై శ్రీ గణేష. సో ఇది అన్నట్టు మనకు శంకర్ సింగ్ అన్న కళాకారు దగ్గర ఉన్న స్పెషాలిటీ గణేషుల్లో యూనిక్ మోడల్. సో మూమెంట్ గణపతులు మామూలుగా లేదు. గణపతి అయితే భారీగా తిరుగుతుంది. ఆ చక్రం కూడా మామూలుగా అన్న నా కోసం అని చెప్పేసి స్పెషల్గా స్విచ్ ఆన్ చేసి మరి ఆ మూమెంట్ తిప్పించిండు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వద్దాం తప్పకుండా. జై శ్రీ గణేష. ఒక్కసారి డ్యూటీ అన్న. సో అన్న ఇంకొకటి చాలామంది చూస్తారు కానీ సో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఇంకోటి వచ్చేసి అన్న ఒక్కసారి అన్న. సో మా కెమెరా మ్యాన్ నాతో పాటు కొత్త వచ్చిండు అన్న. సో అన్న కూడా యూట్యూబరే. అన్న ఎక్కువ వచ్చేసిన అన్న అప్సిగూడ నుంచి వచ్చాను. అప్సిగూడ వచ్చా అన్న. పేరు అన్న మధు. సో యూట్యూబర్ పేరు చెప్పాను మాలకు మధు క్రియేషన్. సో అన్నది కూడా మధు క్రియేషన్స్ అట. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే కూడా చూసి వేరే వాళ్ళకి షేర్ అయ్యేలా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష. మళ్ళీ